బాగాలేనప్పుడు ఏమంటారు? పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్లోనే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పండి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి. దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట. మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందాము ప్రభుత్వం? ఇవాళ ఎవరు వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం మొదటి తారీఖు కాకపోతే 6 తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఉన్నాడని మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుండ్రి. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు కానీ, ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు మొదటి తారీఖు నాడు ఎన్నడన్నా జీతం ఇచ్చిండా 10 ఏళ్ళలా? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి. మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు. అబద్ధాలతోని రాజకీయం నడవదు. నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఏనో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలో మీరే చెప్పు. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం. రాండి, మంత్రితో మాట్లాడండి, శాఖలు అందరిని పంపిస్తా. నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రాండి. ఎట్లా చేద్దామో చెప్పు. నాది నాకు ఏంది, ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పు. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని, అసూయతోనో, విషం నింపుకొని, ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా, 10 ఏళ్ళు చేయలేనోడంట వచ్చి మనకు చెప్తున్నాడు. నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా. ఆయన బాధ, దుఃఖం, ఆవేదన, అధికారం కోల్పోయిన రాని ఎట్లున్నదో చూసారు కదా. ఎంత విషం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి? ఎంత విషం కక్కుతున్నాడు. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరి చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా. గిట్ల కాదు గట్ల చేయండి. నీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు ఇనుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు, శాపనార్థాలు తప్ప. పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు.
పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్ తలెత్తి నా ఉట్టి దేగిపడా ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని అది అట్లా జరగని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దేగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడైనా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థాలతోని తెలంగాణ ప్రజలు విఘ్నులు. చంద్రశేఖరరావు గారు, మీరు చేసిన మోసం, మీరు చేసిన దగ, మీరు చేసిన దోపిడి ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది. నువ్వు కనిపించినావు అంటే ఆ గాయం పచ్చిగై మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది. నువ్వు దాచుకున్నావు, గదే పని చేయి, బయటికి రాకుండా. కొంత కాలానికన్నా జనాలు నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు. నువ్వు మళ్ళా కనిపించినావు అంటే అన్ని గుర్తుపడతారు. నేను చెప్తానే ఉన్నాం, ఆవుల పోరలు ఆ పోరల్ని ఏందే అట్లా ఇచ్చినావు ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆయన గదే అన్నాడు. ఆడ ఎంతమంది పోరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారని. వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారని నేను ఎప్పుడో చెప్పిన. అక్కడికి వచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినన్నా చెయ్యి. కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నన్నా గడుపు. అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు. కపట నాటక సూత్రధారి అని వెనకటి చెప్పారు కదా. కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కార్మిక సోదరులారా, మేడేనా నేను మాటిస్తుంది. ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత నాది. నమ్మండి నన్ను. 20 ఏళ్ళు మీకు అండగా నిలబడతా. నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది. కులగణన చేస్తామన్నాం, చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాం, చేసినాం. ఉద్యోగాలు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం. చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. మీరే మా పెద్దలు. మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరం నాకేముందా? మీరందరు కలిస్తే, మీరందరూ మా అండగా నిలబడితే ఆ కుర్చీలో కూర్చున్నా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుర్చీ, మీరిచ్చిన కుర్చీ. మీకే చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఎవ్వరు ఏం అనుమానం పెట్టుకోకండి. ఏడికి వెళ్తాడుకొచ్చి కూర్చుంటా, మీ మధ్యలోనే కూర్చుంటా. నాకున్నది ఏంటంటే నా దగ్గర ఏం గుంజుకుంటారు? ఏముంది నా దగ్గర మీరు గుంజుకోనికి? ఏదైనా ఉంటే చెప్పుకుంటారు. చెయ్యాలనే చిత్తశుద్ధి నాకుంది. చేయగలిగింది ఉంటే అక్కడికక్కడనే చేసి వస్తా. అందుకే ఈ ప్రభుత్వం మీది మంచిగా నడుపుకుందాం. వాడో వీడో మన మీద చూపులతోటి అంటారు కదా కళ్ళల్లో ఏదో ఉన్నదని. అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను, మన ప్రతిష్టను ఇలా భంగం కలిగించాలని చూస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు. తెలంగాణ మోడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అందులో మీరే భాగస్వామి. రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికి రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది. కేటగరైజేషన్లో మనమే నెంబర్ 1, కులగణలో మనమే నెంబర్ 1, గిగ్ వర్కర్స్ పాలసీలో మనమే నెంబర్ 1, ఆర్టీసీ బిడ్డలకు ఉచిత బస్సులో మనమే నెంబర్ 1, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనమే నెంబర్ 1, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో మనమే నెంబర్ 1, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మనమే నెంబర్ 1. తెలంగాణ ఈజ్ నెంబర్ 1. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రైజింగ్ తెలంగాణ ఆ లోగో మీ మనసులో ముద్రితమైతే చాలు. మరి ఎన్నిట్లో నంబర్ 1 రాష్ట్రం ఉందంటే పౌరులు ఆలోచనాయుతమైన బాధ్యతతో ఉన్నప్పుడే, పౌర బాధ్యత వల్లే ప్రజాస్వామ్య స్ఫూర్తి, తెలంగాణ కీర్తి సాధ్యమవుతుందని తమ సందేశంలో, కార్మిక దినోత్సవ సందేశంలో అందజేసిన ఆనరబుల్ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనందరి కరతాళ ధ్వనుల ద్వారా. ఇందాక సీఎం గారు మాట్లాడుతూ గిగ్ వర్కర్స్ వచ్చిన ప్రస్తావన కనీసం 3-4 సార్లు అన్నారు. అది కూడా ఒక రోల్ మోడల్ ఫ్రమ్ తెలంగాణ టు హోల్ నేషన్. మరి ముందుగా శ్రమశక్తి అవార్డీ గిగ్ వర్కర్ ఆహ్వానిస్తుంది వేదిక. సయ్యద్ అబ్దుల్ రౌఫ్ గారు. గిగ్ వర్కర్ అంటే స్వయం ఉపాధి,
ఫ్రీలాన్సరు డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆధారం చేసుకొని మల్టిపుల్ క్లయింట్స్తో సేవలు అందించేది. సయ్యద్ అబ్దుల్ రవూఫ్ గిగ్ వర్కర్ శ్రమశక్తి అవార్డు అందుకుంటున్న వార్డుల్లో ముందు మిగతా శ్రమశక్తి అవార్డీస్ అందరూ సిద్ధంగా ఉండాలి. మేడే ముబారక్ రవూఫ్ భాయ్ और అవార్డు का भी ముబారక్. శ్రమశక్తి అవార్డు శుభాకాంక్షలు సయ్యద్ అబ్దుల్ రవూఫ్ గారికి. ఇప్పుడు గుండపల్లి లక్ష్మీనారాయణ గారు లక్ష్మణ్ గారి తర్వాత కవిత గారు. శ్రమశక్తి అవార్డు అందుకుంటున్న గుండపల్లి లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు అందించారు. కష్టే ఫలే ప్రగతి బిల్డింగ్ అండ్ అదర్ తగిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందాలి అని విద్యావంతులకు ఉద్యోగ కల్పనతో విజ్ఞానవంతులకు ఉపాధి కల్పనతో స్కిల్ డెవలప్మెంట్తో మరి సమాన అవకాశాలు అందాలంటే సంక్షేమ ఫలాలు అందించాలంటే సమాచారం పటిష్టంగా ఉండాలి అని దేశానికి ఒక ఎగ్జాంపుల్ అందించింది మన జనగణన కులగణన. తెలంగాణ స్ఫూర్తి భారత ప్రభుత్వ కీర్తిగా ఈరోజు ఆనరబుల్ సీఎం ఇందాకే భారత ప్రభుత్వాన్ని సైతం అభినందించారు, వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలా అనేక ఆదర్శాలతో స్ఫూర్తితో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ఆనరబుల్ సీఎం గారి కార్మిక దినోత్సవ సందేశం. మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన మిత్రులు జనక్ ప్రసాద్ గారు,